అలాగే మాధురి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో అమెరికాలో ఉన్న సిస్టమ్‌కి, ఇండియాలో ఉన్న సిస్టమ్‌కి ఏంటి డిఫరెన్స్? మీరిక్కడ చదువుకున్నప్పుడు ఏముండేది? అక్కడ మీ పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఏం చూస్తున్నారు కొత్తగా? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇండియాలో చదువుకున్నప్పుడు సిట్యుయేషన్ ఇప్పుడు ఇండియాలో కూడా లేదు. అవును. అదైతే ఫస్ట్. తర్వాత అక్కడికి ఇక్కడికి గమనించిందంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ 6 ఇయర్స్ వరకు పిల్లలకి స్కూల్ అయితే లేదండి. పిల్లల్ని అంత స్ట్రెస్‌గా గాని, అంత బర్డెన్ అయితే ఇవ్వరు. వావ్! ఆహ్, ఇందాక నేను జాబ్ చేయకపోవడానికి కూడా ఇదే ఒక రీజన్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి 6 ఇయర్స్ దాకా స్కూల్ లేనప్పుడు మనం ఖచ్చితంగా డే కేర్‌కి పే చేసే వాళ్ళని వదిలిపెట్టాల్సుంటది. అవును. ఇంకొకటేంటంటే, మా అమ్మాయి ఇప్పుడు ఫిఫ్త్ గ్రేడ్‌కొచ్చింది కాబట్టి కొంచెం పర్లేదు కానీ వర్క్. మొన్న ఫోర్త్ గ్రేడ్ వరకు కూడా అసలు వాళ్ళకి ఎలాంటి హోమ్ వర్క్స్ ఇంటికి తెచ్చుకోరండి. ఫస్ట్ పాయింట్. హ్మ్. అసలు సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక బ్యాగ్ ఉంటది గదా! లంచ్ బ్యాగ్ తప్ప ఏమి ఇంక ఇంటికి తీసుకొచ్చే బుక్స్ కూడా ఏముండవు. ఆఫీస్‌కెళ్ళొచ్చినట్టు స్టార్టింగ్‌లో వచ్చేస్తారు హాయిగా. అంతే. స్టార్టింగ్‌లో చాలా సఫర్ అయ్యాను. అసలు తను ఒక దేశం దాటొచ్చింది. తనకి ఇంగ్లీష్ రాదు. అసలు ఎలా చదువుతుంది? ఎవరిని నేను అప్రోచ్ అవ్వాలి? నేను ఈ పాటికి ఇండియాలో ఉండుంటే డైరెక్ట్‌గా స్కూల్‌కెళ్ళిపోయి, మేడం మా అమ్మాయి ఎలా చదువుతుంది? తన క్లాస్‌లో డిసిప్లిన్ ఎలా ఉంటుంది? అని అన్నీ అడిగేదాన్ని. బట్ ఇక్కడ అసలు అలా ఉండదండి. అలా ఉండదు. తర్వాత నేను మా అమ్మాయికి ఒక ఇంగ్లీష్‌లో రాసి పంపించాననమాట. నేనొక టీచర్‌తో మాట్లాడాలనుకుంటున్నాను. నేనెలా కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళొక మెయిల్ ఐడీ ఇచ్చారు. ఆ మెయిల్ హ్మ్. ఐడీతో నేను కాంటాక్ట్‌లో ఉంటూ ఉన్నాను. ఇక్కడేంటంటే మనం ఇప్పుడు హౌస్ చేంజ్ అయ్యామనుకోండి. హౌస్ చేంజ్ హ్మ్. అయిపోయి ఒక 10 మినిట్స్ ఇంకొక హౌస్ తీసుకున్నామనుకో 10 మినిట్స్ దూరంలో మళ్ళీ వేరే స్కూల్ వేయాల్సుంటది. 10 మినిట్స్ దూరంలో ఉన్నా గూడా. అవును. అక్కడ ఆళ్ళ ఏరియాకి ఏ స్కూల్స్ వస్తాయనేది మనకి లిస్ట్ ఉంటది గూగుల్‌లో. అక్కడే జోనల్ స్కూల్స్. వేసుకో జోనల్ స్కూల్స్. అండ్ మా మా నేను డెలివరీ అయినప్పటికి పాప థర్డ్ గ్రేడ్‌లో ఉండింది. థర్డ్ హ్మ్. గ్రేడ్‌లో ఉండి లాస్ట్ ఇంకో 2 మంత్స్‌కి మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము. మళ్ళీ అగైన్ స్కూల్ మార్చాల్సొచ్చింది. ఓకే. సో, అండ్ ఇలా 2, 3 మంత్స్‌కొకసారి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ ఉంటది. మనకేమన్నా డౌట్స్ ఉంటే అక్కడ అడగాలి. హ్మ్. నాకు ఇక్కడ ఇంకొకటేంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్‌తో పాటు యాక్టివిటీస్ అండి. స్పోర్ట్స్, మ్యూజిక్ హ్మ్. పరంగా వయలిన్ అని చెప్పేసి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ గూడా అంటే వీళ్ళకి ఇక్కడ ఫ్రీగా వదిలేస్తారండి. బర్డెన్ లాగా అట్లా ఏమి ఉండదు. అంటే రుద్దాలి, పిల్లల్ని ఇట్లా చెయ్యాలి అనేది ఉండదు. అదొకటైతే నేను గమనించాను. ఆహ్, ఫెంటాస్టిక్. అలా ఉంటే బావుంటుంది గదా! పిల్లలకి స్ట్రెస్ ఏదో సాధించాలి ఇక్కడ మార్కులు, మార్కులు, మార్కులు అని జెప్పిస్తుంటారు. సో, అవును. నంబర్ గేమ్ లేకపోతే హాయిగుంటారు పిల్లలు.